మొట్టమొదట ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ తెలుగుదేశంతో జతగట్టడం అనేది వెంటనే విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము నేషనల్ పార్టీ ఆయనతో ఎప్పుడు జతగట్టిన పరిస్థితి లేదు, కనీసం మీతోటన్నా జతగట్టిన. కానీ జతగట్టిన మీరు వివరిస్తున్న తీరు ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఒక భాగమైతే అధ్యక్ష, ఇప్పుడే ఎంఐఎం గారు వారు డ్రామా వేసి నిజంగా డ్రామాలాగా ఉన్నటువంటి ఒక పరిస్థితి వాస్తవం. ఇవాళ మేము ఒక పక్కన ఎలక్ట్రిసిటీ ఆత్మహత్యల అంశం మాట్లాడాలని చెప్తూనే మిగతా పార్టీలన్నీ డ్రామా ఆడుతున్నాయని అంటే నిజంగా ఆయనదే డ్రామానా, మీతో వివరించడం మాది డ్రామానా? అందుకని ఎంఐఎం పార్టీ వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక ముందు ఏదైనా పరస్పరం సహకరించుకునే దాంట్లో కానీ వారి అభిప్రాయం చెప్పే దాంట్లో ఉండాలి, కానీ ఇతర పార్టీని అవమానకించపరిచే విధంగా ఉండటం సమంజసం కాదు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే సందర్భంగా అధ్యక్ష వారే చెప్పినారు, ఏదైనా ప్రజా ప్రయోజనం ఉన్నటువంటి అంశం ఒకవేళ అవసరమైతే అది చర్చ కింద మార్చడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారని అక్బరుద్దీన్ గారే చెప్పినారు. ఆ ఒప్పుకున్న ప్రకారం ఇప్పుడు చర్చ కింద మార్చి ఇది ప్రజా ప్రాముఖ్యత అత్యంత అవసరమైనటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఇదే సందర్భంలో ఒకవేళ ఇవాళ టీడీపీ వాళ్ళు ఏదైతే వాళ్ళు ఒకవేళ ఏం చేసినారు, వాళ్ళ యొక్క ఈ ప్రశ్న మాత్రమే అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తున్న విషయం. కానీ అవన్నీ కూడా ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ చర్చలో ఎనర్జీ గురించి పూర్తిగా హిందూజా, కృష్ణపట్నం, ఆ తర్వాత టీడీపీ యొక్క తీరు, ఆ తర్వాత మనకు రావాల్సిన వాటా, మనం అందరం కలిసి సాధించవలసిన విషయాన్ని కూడా చర్చించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎనర్జీ ఆత్మహత్యల గురించి చర్చించి బడ్జెట్కు పోవటంలో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా భావించినట్టుగా సభ ప్రజలందరూ గమనిస్తారు, మన అభినందిస్తారు. ఆ తర్వాత బడ్జెట్ ముందుకు తీసుకుపోదామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఎంఐఎం లీడర్ గారు వారి సభ్యులు అక్బరుద్దీన్ గారు ఆలోచించి ఏదైతే వారు డ్రామా అన్నారో ఆ విషయాన్ని విత్డ్రా చేసుకోవటం సబబు అని చెప్పి అది చెప్పినాను ఆల్రెడీ. ఈ విషయాన్ని గమనించే ఆఖరికి చాలా దురదృష్టం తొలి సభలో తొలి సమావేశం నాడు తొలి బడ్జెట్ సందర్భంగా ఒక పరస్పరం సంయమనాన్ని పాటించకుండా అనేక సార్లు గంటల తరబడి సంయమనాన్ని పాటించి పలుసార్లు అఖిలపక్షం సమావేశమై ఇతర సభ్యులకు నచ్చజెప్పి పార్టీలకు నచ్చజెప్పి సభ నడపడానికి ప్రయత్నం చేసి ఆఖరికి అలసిపోయినప్పుడు మాత్రమే చేసినాం. ఇది గంట సేపట్లో అత్యంత తొందరగా వాళ్ళని మొదటి రోజునే వారు రికమెండ్ చేయటం, మీరు సిఫారసు చేయటం, మీరు వెంటనే చేయటం అంటే ఇది బాధాకరమైనటువంటి విషయం. దీన్ని నేను బాధపడుతున్నాను. మరొకసారి పునరాలోచించి సభ్యులను పిలిపించి చర్చకు సమయం ఏర్పాటు చేసి అందరం కలిసి ముందుకు సాగుదామని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. क्या क्वेश्चन आवर के वक्त को जाया करके मेरे इल्जाम को इन्होंने सही साबित नहीं किया? अगर वाकई में अगर ये सीरियस हैं किसानों के खुदकशी के मसले पर या अगर पावर के मसले पर, तो क्वेश्चन आवर में